అందుకై మీకు స్తోత్రాలు. మీ మాటలలో జీవముంది, సత్యముంది, పరలోక రాజ్య ప్రవేశము మీ మాటల ద్వారా జరుగుతుంది. కాబట్టి మీ మాటలను నా ప్రభువా ఈ సమయంలో అందరితో నాయన మాట్లాడబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆ మాటలు యందు మేము విశ్వాసము కలిగి జీవించి మీ రాజ్యానికి వారసులయ్యే కృప దయచేయండి. నిద్రశక్తులు దూరపరచండి. కేవలము మీ మాటల యందు మాత్రమే మా లక్ష్యాన్ని ఉంచాలి. అటు కృపతో సన్నిధిలో ఉన్న మమ్ములను, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా బలపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, కూడి చేరి మీ అందరికీ ఈ యొక్క వాక్య భాగమును వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తా ఉన్నానండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాటను మనం చదువుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుంచి 22వ వచనం వరకు కూడా నేటి దినాన మనము ధ్యానం చేద్దామండి. అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. చదవండి పిల్లల. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. చాలు పుల్లారా, దేవుడు సమస్తమును ఎరిగి ఉన్నాడు అని చూస్తూ ఉన్నాం. అంటే సమస్తము ఆయనకి తెలుసు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సమస్తము తెలియాలంటే ఆయన గొప్పవాడై ఉండాలి. నీకు నాకు ఏమి కూడా సమస్తము తెలియదు. నీకు నాకు కొంతవరకైతే తెలుస్తున్నామో కానీ సమస్తము గురించి మనకేమాత్రం కూడా తెలియదు. కానీ ఈయన గొప్పవాడిగా ఉన్నాడు. కాబట్టి ఎంత గొప్పవాడిగా ఉన్నాడంటే ఇక్కడ రాయబడి ఉంది కదా, దేవుడు మన హృదయము కంటే అధికుడై. హృదయము కంటే అధికుడై అంటే అర్థం ఏంటి? అంటే హృదయములో ఉన్నటువంటి ప్రతి దాని గురించి కూడా ఆయన తెలుసుకున్నటువంటి దేవుడు అని అర్థం. మీ హృదయంలో ఏముందో నాకు తెలియదండి, నిశ్చయంగా నాకు తెలియదు. ఇప్పుడు నా హృదయంలో ఏముందో మీకు తెలుసు అంటారా? ఏం ఆలోచిస్తున్నానో మీకు తెలుసా? మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసా? తెలీదు. లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఆయన ఎలా ఉన్నారంటే, మన దేవుడు ఎలా ఉన్నారంటే హృదయముల కంటే అధికుడై. అంటే హృదయములో ఉన్నటువంటి ప్రతి వాటిని తెలుసుకున్నటువంటి వాడు మన గొప్ప దేవుడు. కాబట్టి హృదయము కంటే అధికుడై అక్కడ రాయబడింది కదా, సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక. సమస్తమును ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు. సమస్తము తెలుసండి. ఎప్పుడు ఎలా మూవ్ ఏంటి, ఏది జరుగుతుందో ఆయనకి మొత్తం కూడా తెలుసు. అందుకని ఆయన గొప్పవాడు అని మనం సంబోధిస్తున్నాం. మన హృదయము కంటే అధికుడైనటువంటి దేవుడు అని మనం సంబోధిస్తున్నాం. సమస్తము కూడా తెలుసుకున్నటువంటి ఎరిగి ఉన్నటువంటి దేవుడు అని మనం తెలుసుకుంటున్నాం. అంటే ఆయన కృప పొందిన వారు ఎంత ధన్యులో చూడండి పుల్లారా. లేఖనాలు రాయబడింది. ఒక మాట కనుక చూస్తే, ఒక మాట చూడండి పిల్లల. కీర్తన గ్రంథంలో 103వ కీర్తన 11వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. 103వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల అది. ఇక్కడ 2 రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏముంది? మొదటిది, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో. భూమి కంటే ఆకాశమే ఉన్నత స్థితిలో ఉంది పుల్లారా. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉంటుందో అంటే ఆయన ఔన్నత్యాన్ని బట్టి ఇక్కడ రాయబడుతుంది కదా. తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల కూడా ఆయన కృప అమితముగా ఎక్కువగా ఉంటుంది అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. అంటే ఆయన గొప్పవాడు, ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు, మహాకాశములో పట్టజాలినటువంటి గొప్ప దేవుడు ఆయన. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో
తన ఎడల భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల ఆయన చూపించే కృప కూడా అలాగే ఉంది. అంటే ఇప్పుడు బేసిక్గా ఆయన మన మీద ఏమి చూపబోతున్నాడంటే కృపను చూపబోతున్నాడు పుల్లరా. ఎందుకంటే సమస్తము ఎరిగున్నవాడు అని మనం మాట్లాడుకున్నాం, హృదయము కంటే అధికుడు అని మాట్లాడుకున్నాం, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి ఆ యొక్క గొప్ప దేవుని గురించి మనం మాట్లాడుకుంటూ సమస్తము ఎరిగినవాడు అని మనం అనుకుంటున్నాం. మరి అట్టి ఆయన కృపను మనం పొందాలంటే ఇక రాయబడిన మాట కనుక చూస్తే పుల్లరా, గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచు కొందము. దేవునికి స్తోత్రం. ఆయన కృప పొందాలంటే, భూమి కంటే ఉన్నతమైనటువంటి ఆకాశమంత కృపను మనం పొందాలంటే భక్తుడు చెప్తున్నాడు పిల్లలు ఇక్కడ, మన యందు ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ మన హృదయము చేస్తుందో ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకోవాలి. ఈ మాట అర్థమైతే చుట్టూ జాగ్రత్తగా ఆలకించండి పిల్లరా. మన హృదయములు ఏ ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో అంటే ప్రతి వారికి కూడా ఒక మనస్సాక్షి అనేటటువంటిది ఉంది. ఆ మనస్సాక్షి ఏం తెలియపరుస్తుందంటే మనము మంచిగా ఉన్నామా లేదా అనేది తెలియపరుస్తుంది. లేకపోతే విశ్వాస క్రమంలో ఉన్నామో లేదా పాపపు స్థితిలో ఉన్నామో తెలియపరుస్తుంది. ఆ మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయలేదంటే మనము కరెక్ట్గా ఉన్నాము అని అర్థం. లేదు, ఆ మనస్సాక్షి మన మీద దోషారోపణ చేసింది. ఏమని? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు అయినా నీలో ఈ తప్పిదం ఉంది అని దోషారోపణ గనక చేస్తే ఆ విషయములన్నిటిలో ప్రభు ముందు ఒప్పుకొని అక్కడ రాయబడుతున్నటువంటి మాట పుల్లరా, మన హృదయములను సమ్మతి పరుచుకోవాలి అనే మాట రాయబడి ఉంది. ఏ విషయమైందైతే మన హృదయము మన మీద దోషారోపణ లేకపోతే నేరం మోపుతుందో నింద మోపుతుందో ఆ విషయాలు తెలుసుకున్నటువంటి మనము దాన్ని ఒప్పుకొని ప్రభుతో మనము సమ్మతి పరచబడే విధానంలోనికి రావాలి. సమ్మతి అనగా అనుకూలమైనటువంటి విధానంలోనికి మనము రావాలి పుల్లారా. అనుకూలముగా లేనంత కాలము మనం భక్తి చేసిన ఆశీర్వాదాన్ని పొందలేం. ఎందుకంటే మన హృదయము దోషారోపణ చేస్తూనే ఉంటుంది. నువ్వు చేసేది తప్పు, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నువ్వు చేసేది తప్పు, నువ్వు ప్రభువుని విశ్వసిస్తున్నావు, నువ్వు చేసేది తప్పు, నువ్వు ఆరాధిస్తున్నావు, నువ్వు చేసేది తప్పు అని మన హృదయము మన మీద దోషారోపణ చేస్తూనే ఉంటుంది. అందుకే కింద వచ్చిన రాయబడిన మాట ఏంటంటే, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలిగిన వారిగా మనం అవుతాం. దేవునికి స్తోత్రం. దోషారోపణ ఎప్పుడు చేయబడదు? ఏ యొక్క కలంకం మనలో లేకపోతే మన హృదయము మన మీద ఏ నేరము దోషము మోపదు. దోషారోపము లేని ఎడల మనము మన దేవుని ఎదుట ఎలాంటి వారం అవుతామండి? శక్తి కలిగిన వారిగా అవుతాం. దేవునికి స్తోత్రం. అంటే ఏ దోషము లేదు కాబట్టి మన ప్రభు ముందు మనం ధైర్యంగా నిలబడగలం. మన లోకంలో ఒక తప్పు చేసినప్పుడు పిల్లరా, దొంగతనం చేసి దొరికిపోయాం అనుకోండి. ఒక ఇంట్లో దొంగతనం చేసి దొరికిపోయినప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి మనం దొరికిపోయినప్పుడు ఆ ఇంటి కుటుంబ బిడ్డలకి మన ముఖమును నేరుగా చూపిస్తామండి. మనం చూపిస్తామా? ఎందుకు? సిగ్గుతో తలదించుకుంటాం. ఎందుకంటే మనం పట్టుబడ్డాం కాబట్టి. పట్టుబడకపోతే ఎవరైనా దొరై రాజే. పట్టుబడిన తర్వాత మన ముఖములను ధైర్యంగా చూపిస్తామా? చూపించలేం. ఎందుకు? నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది. నువ్వు చేసే తప్పు, నువ్వు అలాగ దొంగతనం చేయటం తప్పు అని మన ఫేసును కూడా చూపించలేనంత స్థితిలోనికి మనం వచ్చేస్తాం. ప్రభు ముందు కూడా అంతే పిల్లారా. దోషారోపణ మన హృదయం చేసినంత కాలము ప్రభు ఎదుట మనం ధైర్యంగా నిలబడలేం. ఆయన ఎదుట ధైర్యముగా నిలబడాలంటే మన హృదయము మన మీద దోషారోపణ చేయకూడదు. ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో మనం ఒప్పుకునేటటువంటి వారిగా ఉండాలి. ఒప్పుకుని ఆయనతో సమ్మతి కలిగినటువంటి వారిగా మనం ఉంటే ఖచ్చితంగా ప్రభు ముందు మనము ధైర్యముగా నిలబడతాం. ఒకరోజు ఒక మనుషుడు దేవాలయానికి వెళ్ళాడు పుల్లరా. చూడండి, ఆ మాట లేఖనాల నుంచి మనం చూద్దాం. లోకాసువార్తలో మాట రాయబడి ఉంటుంది. లోకాసువార్త 18వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఒక మనుషుడు దేవాలయానికి వెళ్ళాడు.
దేవాలయంలోకి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి పిల్లరా. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా ఏమన్నాడండి? దేవా పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. దేవాలయానికి వెళ్ళాడు సుంకరి. దేవాలయంలోకి వెళ్ళి ఏం చేశారండి? మరొకసారి చూడండి అక్కడ. ఆకాశము వైపు కనులెత్తి చూచుటకైనను అతనికి ధైర్యము సరిపోలేదు. ఎందుకు ధైర్యం సరిపోలేదు చెప్పండి పిల్లలు. అక్కడ తన హృదయము దోషారోపణ చేస్తుంది. ఏమని? నీవు పాపివి అని. దాని కంటిన్యూషన్ అదే అన్నాడు ఆయన. దేవ పాపినైన నన్ను కరుణించు అన్నాడు. పాపినైన నన్ను కరుణించు అన్నాడు. అంటే తన హృదయం ఏం చెప్తుంది? నువ్వు పాపము చేసిన మనుష్యుడవి అని చెప్తుంది. అందుకనే దూరముగా నిలబడ్డాడు. ధైర్యం సరిపోవట్లా. అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్పా. దొంగ చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి ధైర్యం ఉండదు సరాసరిగా నేరుగా ఫేస్ చూడటానికి, ముఖములను చూడటానికి. ఈయన పాపములో ఉన్నాడు కాబట్టి తన హృదయము చెప్తా ఉంది నువ్వు పాపం చేసిన మనుష్యుడవని. కానీ ఈయన పశ్చాత్తాపం కోసం వేడుకున్నాడండి. తనకు అర్థమైపోయింది నాకు ఏ విధమైనటువంటి ధైర్యము లేదు. అందుకే దూరము నుండి నిలబడి ప్రభువా అంటున్నాడు. కన్నులెత్తుటకైనను ధైర్యము సరిపోకుండా అయ్యా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. అంటే తన హృదయం ఏం చెప్తుంది తనకి? అబ్బాయి నువ్వు పాపము చేశావు. దానికి మనోడు సమ్మతించాడు. నిజమే నేను పాపిని. సమ్మతిస్తే దేవుని కృపను చూస్తామని చూసాం ఇక్కడ. దోషారోపణ చేయదంటే మంచిది. దోషారోపణ చేసింది నేను పాపిని అని తెలియపరిచేటట్లు చేసినప్పుడు మనం ప్రభువుతో సమ్మతించాలి. సమ్మతించినప్పుడు మనం ఎలా నిలబడతామని తెలుసా పుల్లారా? ప్రభు ఎదుట ధైర్యముగా శక్తి కలిగిన వారిగా నిలబడతాం. మనం పాపం ఉంటే భయమే. ప్రభునకు వ్యతిరేకమైన పనులు చేస్తే భయమే. భయం లేదా పుల్లారా? ఎప్పుడు దొరికిపోతామని భయం, ఎప్పుడు పట్టుబడతామని భయం. భయంతో వణుకుతో మన జీవితాన్ని కొనసాగించాలి. ఒప్పేసుకుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒప్పుకుంటే భయంతో జీవించాల్సిన అవసరం లేదు. ధైర్యముతో శక్తితో మన దేవాతి దేవుడు నింపుతాడు. దేవుని ఎదుట ధైర్యము కలిగిన వారిగా మనం అవుతామంట. ఇప్పుడు మన హృదయము మన మీద దోషారోపణ చేయనప్పుడు, మన హృదయము మన మీద దోషారోపణ చేస్తే అసలు శక్తి నిద్ద ఆయన ముందు నిలబడటానికండి, ధైర్యం ఉండిద్దండి ఆయన ముందు నిలబడటానికి. ధైర్యము కలిగిన వారిగా అవుతామా? శక్తి కలిగిన వారు అవుతామా? లేదు. కాబట్టి హృదయము దోషారోపణ చేస్తే మనం ఏం చేయాలంటే పుల్లారా, ఏవే విషయములో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకోవాలి. నువ్వు వసూలుతో ఉన్నావు అని అనిపించినప్పుడు సమ్మతి పరుచుకోవాలి. లేకపోతే బాగా గర్వంతో ఉన్నావు అని నీ హృదయము దోషారోపణ చేసినప్పుడు దేవుని ఎదుట సమ్మతి పరుచుకోవాలి. మన హృదయాన్ని సమ్మతిపరుచుకోవాలండి ఆయనతో. దోషారోపణ చేయకపోతే ఆయన ముందు మనం ఎలా నిలబడతాం? శక్తిమంతులుగా మనము నిలబడతాం. ఎందుకని? ఆయన మనకి అటువంటి కృపనివ్వాలని చూపిస్తున్నాడు కదా. నా చూసాం కీర్తన ఏం చూసాం? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనదో తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల ఆయన చూపించేటటువంటి కృప కూడా అంతే ఉన్నతముగా ఉన్నది. ఆమేన్. అతి గొప్ప ఉన్నతమైన కృపను మనం పొందాలి, చూడాలంటే మన హృదయము మన మీద దోషారోపణ చేయకుండా మన జీవితాలని, ఆత్మీయ స్థితిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఇప్పుడు చెప్పండి, ఈ మాటలు వింటున్నటువంటి మనకి మన హృదయంలో ఏ దోషము పాపం ఉందో మనకు అర్థమైపోతుంది కదా. ఏ విధంగా ప్రభునకు వ్యతిరేకంగా ఉన్నావో మనకు అర్థమైపోతుందా లేదా? అర్థమైనప్పుడు ప్రభుతో మనం ఏమవ్వాలంట? సమ్మతి పరచబడాలి. ప్రభుతో మనము సమాధాన పరచబడేటటువంటి స్థితిలోనికి మనము వచ్చాలి. అప్పుడు ఆయన ముందు ధైర్యము కలిగిన, శక్తి కలిగినటువంటి వారిగా మనము నిలబడతాం. అప్పుడు నువ్వేమడిగినా ప్రభు ఇస్తాడంట పిల్లారా. ఆమేన్. చూడండి, అదే మాట 22వ వచనంలో ఆ మాట రాయబడి చూడండి. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన దొరుకును. స్తోత్రం.
మనం ఏది అడిగినా అది ఆయన వలన దొరుకుతుందంట. మనకంతా కూడా దొరుకుతుందండి పిల్లారా. ఏం అడిగినా దొరుకుతుందంట. యోహాను సువార్తలో ఒక గొప్ప మాట రాయబడి ఉంది. 15వ అధ్యాయాన్ని చూద్దాం. యోహాను సువార్త చూడండి పిల్లలు, ఒకసారి 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి గనక చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రభువారు ఏ రీతిగా అడిగినన్ని కూడా ఎలాగిస్తారు అక్కడ రాయబడి ఉంది. 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యోహాను సువార్త నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడను. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు పిల్లరా? మీకు ఏది ఇష్టమో అది అడిగితే అది మీకు ఏమవుతుందంట? అనుగ్రహింపబడను. నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉండాలి. నా యందు మీరు అంటే ఆయనలో మనం ఉన్నప్పుడు పుల్లరా, మనలో ఆయన మాటలు ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు మీకు ఏది ఇష్టమో అడుగుడి అంటున్నాడు. అసలు ప్రభువు చూడండి ఏమంటున్నాడు చూడండి పుల్లరా, ఏది ఇష్టమో అడగమంటున్నాడు. అడిగితే ఆయన కాదంటున్నాడా? దాని కొనసాగింపుగా ఏమంటున్నాడు? అది మీకు అనుగ్రహింపబడుతుంది. ఏది అనుగ్రహించబడేది? ఏది ఇష్టమై నువ్వు అడుగుతున్నావో, ఏది ఇష్టమై మనం అడుగుతున్నామో. ఎందుకంటే మనము ఆయన ఎందున్నాం, ఆయన మాటలు మన ఎందు నిలిచున్నాయి కాబట్టి మనము ఏమి అడుగుతున్నామో ఇష్టపూర్వకంగా అదంతా కూడా ప్రభువు మనకు అనుగ్రహించే ప్రభువుగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మన హృదయం మన మీద దోషారోపణ చేయట్లేదుగా. ఎందుకని ఒప్పుకున్నాం కదా పుల్లరా, అయ్యా నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ వ్యతిరేకత ఉంది, నాలో ఈ విధమైనటువంటి కల్మషం ఉంది అని ఒప్పుకున్నాం, విడిచిపెట్టాం. ఇప్పుడు మన హృదయం మన మీద దోషారోపణ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఆయన యందు శక్తి కలిగినటువంటి వారిగా మనం నిలుస్తున్నాం. ఆయన మాటలు మనలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనము ఏది అడిగినా, ఏవి కావాలో ఇష్టపూర్వకంగా అడగండి అన్నాడు. మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అది అనుగ్రహించబడాలంటే పిల్లరా ఒక పనిని మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. మరలా ఆ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మరొకసారి 22వ వచనాన్ని గనక చూస్తే, మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. ఏం చేయాలి? మనకి ఇష్టమైన వాటిని పొందాలంటే మనం ఏం చేయాలంటే పిల్లరా, ఆయనకి ఇష్టమైనటువంటివి చేయాలి. ఇది ఎక్కడ పాయింట్ ఇక్కడ లాక్ చేశారు ప్రభువు వారు. అదేందయ్యా, నేను అడుగుతున్నా కదా ఎన్నో దినాల నుంచి, నాకు ఎందుకు రావట్లా? ఇష్టమైంది అడగమన్నాడు, నేను అడుగుతున్నా, మరి నాకెందుకు అనుగ్రహించబడతలేదు? నాకెందుకు ఇది దక్కట్లేదు? నాకెందుకు ఈ విధమైనది జరగట్లేదు అనే ఆలోచన, వేదన నీ హృదయంలో ఉండిపోయింది. అది పొందాలంటే కండిషన్ అప్లై కదా పుల్లారా. ఏమన్నాడు? ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. మీరు నా యందు ఉండాలి, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. ఇక్కడ అదే మాట చూడండి పిల్లరా, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి. ఏంటి ఆయన దృష్టికి ఇష్టమైనవండి? ఆదివారం ప్రార్థనకు రాకుండా ఉండటం ఆయన దృష్టికి ఇష్టమైనవే? ఏమండి? ఆరాధన చేయటం మానేయటం ఆయన దృష్టికి ఇష్టమైనవే? లేకపోతే ఎలా పడితే అలాగా మనకు నచ్చినట్లుగా జీవించుట ఆయన దృష్టికి ఇష్టమైనవే? లేదు కదా. అవన్నీ వదిలేసాంగా. మన హృదయము దోషారోపణ చేయటాన్ని బట్టి మనం వదిలేసాం కదా. ఆయనతో సమ్మతించబడ్డాంగా, సమాధానపరచబడ్డాం కదా. ఇప్పుడు ఆయన ఎదుట, ప్రభు ఎదుట శక్తిమంతులుగా, ధైర్యము కలిగిన వారిగా నిలబడుతున్నాం కదా. అయినను మనం అడిగినవి ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆయనకి ఇష్టమైనవి మనము చేస్తున్నావా, చేయట్లేదా? చేయట్లేదు. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా మనము లేము. కాబట్టి ఇష్టమైనటువంటి భక్తి మనము చేయట్లేదు. కాబట్టి మనము ఏది అడిగినా అది మనం పొందుకోలేకపోతున్నాం. షాప్లోకి వెళ్ళి డబ్బులు ఇస్తే నీకు ఏదైనా వస్తువు ఇస్తాడు. షాప్లోకి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా ఆ వస్తువు ఇవ్వు అంటే ఇస్తారా పుల్లారా? అమ్మా ఇస్తారా? ఎవరు? ఏమాత్రం కూడా ఎవరు. ఎందుకంటే దాని నిబంధన అదే, మనం డబ్బులు ఇవ్వాలి, ఆ వస్తువుని పొందుకోవాలి. ఇప్పుడు ఏది ఇష్టమో అది అడగాలి మనం. అది ఆయన నిశ్చయంగా ఇస్తాడు. ఎప్పుడు?
మనము ఆయనకి ఇష్టమైనవి చేసినప్పుడు. ఆమేన్. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడు, ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనము బ్రతికినప్పుడు అంట పిల్లరా. ఇష్టం లేకుండా జీవిస్తూ, ఏమండి, మనకు నచ్చినట్లుగా జీవిస్తూ, మనకి నచ్చిన స్వభావంతో జీవిస్తూ, అయ్యా మీకు ఏది ఇష్టమో అడగమన్నారు, అది మీరు దయచేస్తా అన్నారు కదా, నాకు ఇది ఇష్టము మీరు దయచేయట్లేదేంటి అని అడిగే అర్హత అయినా మనకుందా పిల్లారా? లేదు కదా. ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నామా? లేదు కదా. ఏంటి అసలు ఆయనకి ఇష్టమైన భక్తి ఏంటంటే, ఒకసారి యాకోబు పత్రిక చూడండి పిల్లరా, 1వ అధ్యాయము యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చివరి వచనాన్ని గనక మనం చూస్తే 27వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి ఒకసారి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన, అంటే ఆయనకి ఇష్టమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టమైనది ఏంటో ఇక్కడ ప్రభు వారు వెల్లడి పరుస్తూ ఉన్నారు. ఏంటో తెలుసా పిల్లరా? ఆయనకి ఇష్టమైనటువంటివి, ఆయనకి ఇష్టమైన భక్తి ఏంటో తెలుసా? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించి ఎంతో కొంత సహాయము చేయాలి. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించాలి మనం. మీకేది ఇష్టమో అడుగుడి, దాన్ని నేను మీకు ఇస్తానంటున్నాడు ప్రభు. అడుగుతున్నాం, పొందలేకపోతున్నాం. కారణము ఆయనకి ఇష్టమైన వాటిని చేయలేకపోతున్నాం. ఏంటి ఆయనకి ఇష్టమైనవి? ఇష్టమైన భక్తి ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, దిక్కులేని పిల్లలు విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించాలి. ఇబ్బంది లేనప్పుడు పరామర్శించకపోయినా పర్వాలేదండి. సమృద్ధి ఉన్నప్పుడు, సమృద్ధి బాగా ఉంది, అప్పుడు వెళ్ళి మనం సహాయం చేస్తే ఏమైనా ఉపయోగం ఉందంటారా? వాళ్ళ దగ్గరే సమృద్ధి ఉందిగా. కానీ ప్రభు లేఖనం మాట్లాడుతూ ఉంది వారి ఇబ్బందులలో. ఎవరి ఇబ్బందులు? దిక్కులేని పిల్లలు విధవరాండ్ల ఇబ్బందులలో పరామర్శించాలి, సహాయము చేయాలి. అది ఆయనకు నచ్చినటువంటి పవిత్రమైన నిష్కలంకమైన భక్తి, ఆయన ఇష్టపడుతున్నటువంటి భక్తి. ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో ఈ రీతిగా మనం ప్రవర్తిస్తే, మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఆమేన్. మీ యందు నేనున్నాను, నా యందు మీరున్నారు అంటే ఆయన మాటలు మన యందు ఉన్నాయి. ఏ మాటలు విన్నాయి? మంచి భక్తి చేయాలి, ఇష్టమైన భక్తి చేయాలి. పిల్లలను, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ఏం చేయాలంటే పిల్లరా, పరామర్శించాలి. ఎప్పుడు పరామర్శించాలంటే పిల్లరా, ఇబ్బందులలో పరామర్శించుట మాత్రమే కాదు కానీ ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తానే కాపాడుకోవాలి. రెండో మాట చూడండి, ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలండి? ఏం చేయాలంటే మనం కాపాడుకో. ఇహలోక మాలిన్యం మనకు అంటితే మన హృదయం మన మీద ఏం చేసిద్ది? దోషారోపణ చేసిద్ది. అయ్యా నీకు ఫలానా మాలిన్యం అంటుకుంది, సహోదరుడా నువ్వు ఫలానా మురికితో ఉన్నావు, మాలిన్యంతో ఉన్నావు, సోదరి ఫలానా ఇహలోక మాలిన్యం నీకు అంటుకుందని మన హృదయమే, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదంటే పిల్లరా, మన హృదయమే మన మీద దోషారోపణ చేస్తుంది. పట్టించుకుంటే దేవుని మహిమను చూస్తాం. ఏముందిలే, హృదయమేలే, ఏమైతే ఏమైందిలే, మనం పట్టించుకోకుండా అలాగే కొనసాగితే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత రోధించినా, కన్నీరు విరిచి ప్రార్థన చేసినా ఆయనకి ఇష్టమైనవి చేయట్లేదు. కాబట్టి ప్రభు ముందు శక్తివంతులుగా, బలమైనటువంటి వారిగా మనము నిలబడలేము. కాబట్టి ఆశించినది పొందలేకపోతున్నాం. గొప్ప సూత్రం అండి ఇది. ఆశించినది పొందాలంటే, ఇష్టమైనది నువ్వు పొందాలంటే ప్రభువునకు ఇష్టమైనది నువ్వు చేయాలి. ఈ సూత్రం ఇంకెప్పటికీ మర్చిపోవద్దు పిల్లరా. నీకు ఏది ఇష్టమో అడుగుడు, అప్పుడు మీకు దొరుకుతుందన్నాడు. అవి పొందాలంటే ప్రభువునకు ఏమి ఇష్టమో అది మనము చేయాలి. అంటే ఇచ్చి పుచ్చుకునే ద్వారా అంటాం కదా పిల్లరా. ఆయనకు నచ్చినట్టుగా మనం జీవిస్తే, నచ్చినట్లుగా భక్తి చేస్తే, ఇహలోక మాలిన్యం అంటకుండా జీవిస్తూ దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శిస్తే అది నిజమైన భక్తి. దేవుని దృష్టిలో ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటాం. ఏది అడిగినా అండర్లైన్ చేసుకుని పిల్లలు, అక్కడ ఏది అడిగినా దేవుని దృష్టిలో నువ్వేది అడిగినా, ఏది అడగమంటే పనికి మాలిన ప్రతి వాటిని కూడా అడగాలని కాదండి. ఇక్కడ అయ్యా ఏదైనా అడగమంటే అన్ని అడగొచ్చా అనే ఆలోచన కూడా వచ్చింది.
కొన్నిసార్లు నేను అంటా ఉంటా కదా, యవనస్తుల ఆలోచనలు ఎట్టుంటాయి? పల్సర్ బైక్ మీద అమ్మాయిని కూర్చోబెట్టుకుని పైకి ముందు చక్రాన్ని పైకి లేపుతా ఉంటాడు. అలా దయచేయ అంటే అవి దయచేయడు ప్రభువారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు, ఆత్మీయ పరమైనటువంటి విషయాలు, అంశాలు, ఆ పరిస్థితులన్నీ కూడా నీకు చక్కగా ప్రభువారు అనుగ్రహిస్తారండి. ఎప్పుడు? ఆయనకి ఇష్టమైన వారిగా ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టమైన భక్తి చేసినప్పుడు, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం నడిచినప్పుడు. మనమేమో మన ఇష్టాన్ని చూసుకుంటున్నాం, మనమేమో మన కుటుంబ బిడ్డల ఇష్టాన్ని వాళ్ళ మీద వాళ్ళు అడిగినటువంటి వాటి కూడా మనం ఇవ్వాలి, కాదంటలేదు పిల్లరా. అది దేవుణ్ణి మించినటువంటి వాటిగా ఉండకూడదు. అవి దేవునికి ఇష్టము ఏదో అది కనుగొని మనం చేసేటటువంటి వారిగా ఉంటే అప్పుడు నువ్వు ఏది అడిగినా, మరొక మాట కనుక చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. స్తోత్రం. ఆయన వల్ల మనకేమవుతుందంట? దొరుకుతుంది. సమాధానం కావాలా? ఆయన వల్లనే దొరికిద్దండి. శాంతి పరిస్థితులు కావాలా? ఆయన వల్లనే దొరుకుతుందండి. నిందలు పోవాలా? ఎవరి వల్ల దొరికిద్ది? ఆయన వల్లనే. మనశ్శాంతి పొందాలా? ఎవరి వలన? ఆయన వల్లనే. అప్పుల స్థితిలోంచి దూరపరచబడాలా? ఆయనే మార్గాన్ని ఇస్తాడు, ఆయనే మార్గాన్ని చూపుతాడండి. నేనేమంటున్నాడు చూడు, ఆయన మార్గాన్ని చూపుతాడు. ఆయన శ్రమలు పోవాలా? మార్గాన్ని చూపుతాడు. కష్టాలు పోవాలా? మార్గాన్ని చూపుతాడు. ఎప్పుడు? ఆయనకి ఇష్టమైనటువంటి పనులను, ఆజ్ఞలను గైకొని చేసినప్పుడు మాత్రమే. చూడండి, ఆయన మన హృదయము కంటే గొప్పవాడు. మన హృదయము మన మీద ఏ విషయం మీద నేరారోపణ చేస్తుందో ఆ విషయంలో మన హృదయము నేరారోపణ చేస్తున్న ప్రతి విషయం మీద ఆయనతో మనము సమ్మతి, సమాధానము కలిగిన వారిగా అయిపోవాలి. మన హృదయము మన మీద దోషారోపణ చేయలేకపోతే ఆయన ఎదుట మనం ఎలా నిలబడతామంట? శక్తివంతులుగా, ధైర్యవంతులుగా నిలబడతాం. అప్పుడు ఆయన ఆజ్ఞలు గైకొని ఆయనకి నచ్చినటువంటి వాటిని చేస్తూ మనము ఏది అడిగినా ఆయన ఏం చేస్తారండి? మనకి వాటిని అనుగ్రహిస్తాడు. సొంకరి జీవితం ఏమైపోయింది? మారిపోయింది. తను ఒప్పేసుకున్న ఆయన పాపిని, తన హృదయము దోషారోపణ చేయటాన్ని బట్టి ఒప్పుకున్నాడు. దేవుని కృపను పొందుకున్నాడు ఆయన. స్తోత్రం. దేవుని గొప్ప కృపను, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమో అంత గొప్ప దేవుని కృపను సొంకర్ అక్కడ పొందుకున్నాడండి. ఎందుకంటే దోషారోపణలో ఆయన ఏం చేశాడంట? దేవునితో సమ్మతించబడ్డ నేను పాపిని ఒప్పుకున్నాడు కాబట్టి. ఇంకా మనం ఏ విషయాలు ఒప్పుకోలేకపోతున్నాం ఆలోచన చేయండి. ఏ విషయాల్లో ప్రభుతో సమ్మతించలేకపోతున్నాం ఆలోచన చేయండి. ఏ విషయాల్లో ప్రభుతో సమాధాన పడలేకపోతున్నాం ఆలోచన చేయండి. సమాధాన పడితే దోషారోపణ చేయని ఎల్లా ప్రభు ముందు ధైర్యంగా నిలబడతాం. దేవునికి స్తోత్రం. ప్రభు ముందు ధైర్యంగా ఉంటామని మనం. అప్పుడు ఏది అడిగినా ఆయనకిష్టమైన బిడ్డలుగా మనం ఉంటాము. ఏది అడిగినా మనకిష్టమైన వాటిని ప్రభు కూడా చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలకించండి ప్రియా దేవుని సంగమా. మనకిష్టమైనవి ఎన్నో ఉన్నాయి, మనకిష్టమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం పొందాలంటే ప్రభునకు ఇష్టమైన వాటిని మనము చేయాలి. ఇష్టమైన భక్తి చేయాలి. పవిత్రమైన, నిష్కలంకమైన భక్తి పరులుగా, విశ్వాసంలో మనం కొనసాగాలి. దిక్కులేని పిల్లలను ఆదరించాలి, విధవరాండ్రలను ఆదరించాలి. వారు కలిగి ఉన్నటువంటి ప్రతి దానిలో కూడా పరామర్శించి సహాయము చలేహలోక మాలిన్యం మనకు అంటకుండా చూసుకోవాలి. లోకము మన దగ్గరికి వచ్చి మన అంటకుండా మనం చూసుకోగలిగినట్లయితే, ఆ రీతిగా మనం కొనసాగలిగినట్లయితే అమ్మా మనకిష్టమైన వాటివి అడిగిన వెంటనే, ఎప్పుడంటండి? అడిగిన వెంటనే ఆయన ఏం చేస్తాడు? ధారాళముగా ఇస్తాడంట. ఆమేన్. ధారాళముగా. నువ్వు ఎంత అడిగితే ఆయన ఎంత ఇస్తాడు. నువ్వు కొద్దిగా అడిగితే ఆయన సమృద్ధిని ధారాళముగా ఇస్తాడు. ఆయనకి ఇష్టము అయినటువంటి బిడ్డలుగా జీవిద్దామండి. ఆయనకి నచ్చిన బిడ్డలుగా ఉందామండి. ఆయనకి నచ్చిన భక్తిగా చేద్దామండి. పేదవారి మీద కృపను చూపుదాం, కనికరం చూపుదాం. అయ్యా మేమే పేదవారం కదా అనుకుంటాం. మనకంటే ఇంకా పేదవారు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. లేరంటారండి సమాజంలో? మనకంటే ఇంకా దీనులైనటువంటి వారు ఉన్నారు, లేరంటారండి? వారందరినీ ఆదరించాలి. అది నిజమైన భక్తి. ఆ భక్తిలో ఏ మాలిన్యము మనకు అంటకుండా, అసూయము, కోపము, క్రోధము అవేవి కూడా మనకు అంటకుండా చూసుకుంటే
మన హృదయం మన మీద దోషారోపణ చేయదు. ప్రభు ముందు శక్తిమంతులుగా నిలబడతాం, ఆయనకి నచ్చిన బిడ్డలుగా ఉంటాం. నువ్వు ఇష్టమైనది అడుగుతావు, అడిగిన ప్రతి ఈవిని పొందుకుంటావు, ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఆ రీతిగా మనం ప్రభువులకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవిస్తూ మన హృదయం మన మీద దోషారోపణ చేయనటువంటి పరిస్థితుల ద్వారా మనం కొనసాగుదాం. అతి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమెను. మంచిదండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. వెతబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో కొనసాగుదాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, మీ నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. మా హృదయము మా మీద దోషారోపణ చేయని ఎడల మీ ఎదుట శక్తిమంతులుగా బలవంతులుగా మేము నిలబడతామని మాతో మాట్లాడారు. ఏ విషయమందు మా హృదయము దోషారోపణ చేస్తుందో ఆ విషయాల్లో మీతో సమ్మతి కలిగేవారిగా, సమాధానము కలిగేవారిగా మా స్థితిగతులు, పరిస్థితులను మార్చండి. మీ ఆజ్ఞలు గైకొంటూ మీకు ఇష్టమైన పనులను చేస్తూ మాకిష్టమైన ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని పొందే కృప దయచేయండి. అతి కృప ఈ సన్నిధిలో ఉన్న మాకును, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి, నా ప్రభ హృదయము కంటే అధికుడా, భూమి కంటే ఆకాశము ఉన్నతమైనట్టి గొప్ప కృపతో నింపేటటువంటి దేవుడా, ఇటు ఆశీర్వాదాలతో నా ప్రభ సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని బలపరచండి, స్థిరపరచండి. అడిగిన ప్రతి ఈవిని, ఇష్టమైన ప్రతి ఈవిని పొందుకునే గొప్ప కృపలతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని అట్టి కృప మా సంఘానికి, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను పిల్లరా.